రూపాయలకే 10 కేజీలు టమాటా ధరలు ఢమాల్. నిన్న మొన్నటి వరకు సామాన్యుడికి టమాటా అందుబాటులో లేకుండా పోయింది. కిలో ధర 100 రూపాయల వరకు చేరింది. అయితే గత కొద్ది రోజులుగా టమాటా ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమాటా ధర కిలో 40 రూపాయల వరకు ఉంది. అయితే కొన్ని రోజులుగా కిలో 60 రూపాయల చొప్పున విక్రయించడాన్ని మనం గమనించాం. టమాటా ధరల పెరుగుదలకు ప్రధాన కారణం దిగుబడి తగ్గడం, పంట చేతికి అందకపోవడం అని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు చూస్తూ కొనుగోలుదారులు నోరెళ్లబెడుతున్నారు. కర్నూలు జిల్లాలో టమాటా రైతులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. నిన్న మొన్నటి వరకు కిలో 100 రూపాయలుగా ఉన్న టమాటా ధర ఇప్పుడు కిలో రూపాయికి పడిపోయింది. పత్తికొండ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర రూపాయికి మాత్రమే పలకడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తెచ్చిన పంటకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను రోడ్డు పక్కన పారబోసి వెళ్లారు. పలు ప్రాంతాల నుంచి భారీగా టమాటా సరఫరా కావడంతో స్థానిక రైతుల వద్ద కొనుగోలుదారులు లేకుండా పోయారు. ఈ పరిస్థితి కారణంగా రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు మాట్లాడుతూ టమాటా ధరలు ప్రధానంగా సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఎక్కువగా ఉంటాయని, ఆ తర్వాత దిగుబడులు పెరిగిన కారణంగా డిసెంబర్ నుండి ధరలు పడిపోతాయని తెలిపారు. టమాటా పండించిన రైతులు ఇప్పుడు ప్రభుత్వ మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. మద్దతు ధర లేకపోవడం, మార్కెట్ డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో రైతులు నష్టపోతున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కూడా టమాటాకు డిమాండ్ లేకపోవడం వల్ల ధరలు తగ్గాయని వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం టమాటా ధర కిలో 5 రూపాయల నుంచి 10 రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తగిన మద్దతు చర్యలు తీసుకుని రైతులకు సాయం చేయాలని పలువురు కోరుతున్నారు.